ప్రసాద్ ఏమైనా ఏమి ఫోన్ ఇవాళ కట్ చేసినావు? వేరే సార్ని లెక్క అడిగితే ఫోన్ చేసి ఎవరితో షూరిటీ మాట్లాడమని చెప్పిరే. మళ్ళీ చూడండి ఏం చేయాలా? పెట్టుకో మీ వాళ్ళు ఎవరినైనా. నువ్వు ఒక్కసారి అట్లా మాట్లాడితే నాకు దుడ్లు వస్తాయి ప్రసాద్. ఏం మాట్లాడాలా? సార్ని పిలుస్తాను, ఈ వ్యాపారం ఎట్లుంటుందో మరి కొద్దిగా గొప్పగా చెప్పు. సరే ఎంత 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 అడిగినావు? 4 లక్షలు అడిగినాను ప్రసాద్. 50,000 కానీ వాళ్ళకి ఇచ్చే నేను మా ఒప్పుకుంటా. ఇస్తానులే ప్రసాద్, నువ్వు ఇప్పుడు అడిగేది, నీకంటే నాకేమన్నా దుడ్లు ఎక్కువ? సరే ఇస్తావు కదా. చెప్పు, వ్యాపారంలో నువ్వే తోపని చెప్పు సార్కి. ఓహో, ఏం వ్యాపారము? మైన్ చేసే చిలకల వ్యాపారము ప్రసాద్. ఓహో, ఈ విధంగా పోలా. సరే నీకు రెచ్చిపోతా ఇంకా చెప్పు. సరే సరే, సార్ని పిలుస్తాను, కొద్దిగా లైన్లో ఉండు. సార్ ఒప్పుకుంటున్నాడు, రండి సార్. సార్ వచ్చినారు. సరే చెప్పు ప్రసాద్, మన వ్యాపారం ఎట్టుంది? అమ్మట్లో ఇట్లా 3 కాయలు 6 పూలు అట్లే కలగలాడుతుంది అట్లే. ప్రసాద్, మన మన వ్యాపారంలో ఎవరు పోయా తోపు? మీరంతా బచ్చ చిన్న చిన్న బచ్చాలు, మనమే ఫస్ట్. నేమ్మ మొదలు పెట్టినది నేను ఆడ. ఎంతమంది ఎవరు చూసి నేర్చుకున్నాం మేము ఈ వ్యాపారం చెప్పు. నన్ను చూసే మీరంతా చిన్న చిన్న బచ్చాలంతా నేర్చుకున్నారు ఈ మధ్య. అయినా నా అంత సరుకు ఏడాది కానీ మీతో ఉన్నాయా? లేవు కదా. లేదులే కానీ ప్రసాద్, నువ్వు ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నావో ఓసారి చెప్పు, సార్ వింటాడట. ముంబాయి, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, మళ్ళా గోవా, మొత్తం అంతా. గోవా నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ మొత్తం అంతా. సరే సరే కానీ ప్రసాద్, మన దాంట్లో అమ్మాయిలేనా ఆంటీలు కూడా ఉన్నారా అడుగుతున్నాడు సార్. అమ్మాయిలు ఎక్కువ, ఆంటీలు 10% అంతే. సరే సరే కానీ ప్రసాద్, ఒకటి అమ్మాయిలు ఇష్టపూర్వకంగానేనా లేకపోతే నువ్వు ఫోర్స్ చేస్తావా? ఫస్ట్ రిక్వెస్ట్గా అడుగుతామన్నమాట. వినకపోతే ఇంకా మన రంగంలో దిగి నేమో డ్రగ్స్ ఎక్కి నేమో అలవాటు చేసి మా క్లబ్లో కొంతమందిని మొత్తం అంతా బస్ స్టాండ్లో మొత్తం ఊపిచ్చేస్తా అట్లే. ప్రసాద్, ఈ బిజినెస్ ఎప్పుడు నుంచి చేస్తున్నావు నువ్వు? అమ్మ 1978 నుంచి స్టార్ట్ మంది. ఎవరు ఏమి అనలేదా నిన్ను ఇలా చేస్తుంటే? ఏమని అంటే ఏమో చిలకని చూపించేస్తారు, వాళ్ళు జొల్లు కడుచుకుంటే తీసుకుంటారు, పెడతారు. సరే సరే కానీ ఇంత పెద్ద నెట్వర్క్ సామ్రాజ్యానికి నువ్వే కదా కింగ్. కింగ్ అయినా రాజు అయినా భటుడైనా మనమే. మేమంతా నిన్ను చూసే కదా ఫాలో అయింది. చెప్తాను మన బచ్చారు అంతే మీరంతా. సరే సరే కానీ సార్ ఒప్పుకున్నాడు, విన్నారు కదా. మళ్ళా గట్లుంటా, మళ్ళా డబ్బులు ఇప్పించుకో. డబ్బులు ఇచ్చేది కాదు ప్రసాద్, పొద్దున్నే దొరికినాము, రైడ్లో పట్టుకున్నారు, పొద్దున్న నుంచి ఒకటే కొట్టుడు. ఎవరు స్వామి? కొట్టి కొట్టి ఎవరు మీ గురువు అని అడిగితే నాకు ఎవరు పేరు చెప్పాలో భయం వేసి చెప్పలేక నాకెంతో ఆప్త మిత్రుడైన నిన్ను పట్టిద్దామని సార్కి ఫోన్ చేసి, సార్ విను ప్రసాద్, సార్ ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడిందంతా నోట్ చేసుకున్నాడా? ఎవరు వాడు ఎవరు లే ప్రసాద్, కొద్దిసేపటి నీ దగ్గరికి వస్తారు, ఒక్క నిమిషం సార్ ఏదో చేస్తున్నాడు. ఏందప్పా నాయన స్వామి ఇరికిచ్చేస్తున్నావు నువ్వు? ఎవరు? సార్ వాళ్ళు 4-5 లాఠీలుకి నూనె పూస్తున్నారు, అంటే నిన్ను కొద్ది త్వరగానే తీసుకొస్తారు. ఎవరు లోపల? ఎవరు? సార్ వయ్యా, సార్ అంటే తెల్దా నీకు? అర్థం కాలేదా? పొద్దున్నే దొరికి పుడుస్తుంది. ఏ చిల్లర బజారోడా, లోపలడా, బేవర్సోడా, నువ్వు ఏంది ఇంచే చెప్పింది? పోలీసు వెళ్తా ఉండవా? గట్టిగా మాట్లాడద్దు, దొరికిపోయినావు, ఇంకా నిన్ను తీసుకొని వస్తారు. ఏ బజారోడా, నువ్వు చిల్లరమ్మడా, నువ్వేదో చెప్పింది నాలా చిలుస్తారు. నేను అడిగినాను, నువ్వు చెప్పు. తోపు ఈ పని తెచ్చుకోమని ఇప్పుడేదో చెప్పిండది. సరే ప్రసాద్, తిప్పించి ఏలాడదీసి ఒకటే కుమ్ముడు ప్రసాద్.
వాని అమ్మ జీవితం నేనేంటికయ్యా నేను ఒప్పుడు అసలు నేను నువ్వు ఏందప్ప ఎట్లా చేసినావు నన్ను? ఓ ప్రసాద్, బండ్లు స్టార్ట్ చేస్తున్నారు పోయా, 4 ఫోన్లు వస్తున్నాయా? ఏ బజార్ మమ్మడా చిల్లర మమ్మడా నువ్వేం ఇంత బాగుంది చేస్తావు నువ్వు డబ్బులు అని చెప్పి నాకు ఇట్లా చెప్పమని చెప్పి నేనేదో వినో ఎక్కువసేపు ఫోన్ ఏరు, నువ్వు లోపల 3-4 నిక్కర్లు ఎక్కువ వేసుకో. ఏం తొక్కేసుకోవాలో ఏమన్నా నువ్వు ఇట్లా ఇరికిచ్చేస్తానా నువ్వు? ప్రసాద్, లోకల్ బ్రోకర్ మమ్మల్ని ఇట్లా కొట్టారంటే నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వ్యక్తివే, నీకు చిట్టుకుడు ఉంటుంది ప్రసాద్. లవడా ఉన్నారా నన్ను చేసిన అంతా ఏమున్నారు బొంగు పోసాను తప్ప నేను ఉండేది ఒకరినే ఉన్నాను. అసలు నాకేం పట్ట బిజినెస్ గురించి నాకేం తెలుసు? నువ్వే ఒప్పుకుంటేవే ఈ బిజినెస్ లో నన్ను మించిన వాళ్ళు లేరు అని. ఏ చిల్లర మమ్మడా నేను ఏంటికి ఒప్పుకున్నాను తెలుసునా? మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తాను నువ్వు ఏదో పోలీసు అనుకోలే ఏడా చెప్పచ్చు కదా ముందునే. మొట్టాల మమ్మడా నా పేరు ఏంటి చెప్పినావు? నువ్వేమన్నా ముడుచుకొని చచ్చిపోతున్నావు ఏమి? ప్రసాద్, కటింగ్ బ్లేడ్ తీసినారు పోయా పెద్దది, వాయమ్మా నీకు గోర్లు పీకుతారు. వాయమ్మ జీవితం ఏమన్నా పూసుకోంటే తుడిపేసుకో, ప్రాణాలు ఉండలో పోలా. నెయిల్ పాలిష్ పట్టించుకున్నావా ఏమన్నా? ఏ ముఠాల మమ్మడా నా పేరు ఏంటి పెట్టినావు? అసలు చెప్పి చావచ్చు కదా, నేను పోలీసులు దొరికినాను, రైడ్లు దొరికినాను, చెప్పచ్చు కదా. ఆయన నాకేంటి ఇరికిచ్చినావు? నాకే ఏం చేసినాను? జనం నీకు పోయిన జనం ఏమైనా పాపం చేసినానా? ఏమైనా ద్రోహం చేసినానా? ముఠాల మమ్మడా బజారుడా చిల్లరుడా? ప్రసాద్, దెబ్బలు తట్టుకోలేక ఎవరెవరు పేరు చెప్పాలని నీ పేరు చెప్తినవయ్యా. మీ వాళ్ళు పేరు లేరా? మీ వాళ్ళు లేరా? నీ దూరం తగలేదా? ఏమైనా మీ వాళ్ళు అంత నీ ఫ్రెండ్స్ లేరా? ఏం సర్కిల్ లేరా? వాళ్ళ పేర్లు చెప్పచ్చు కదా, మీ ఊరు వాళ్ళ పేర్లు చెప్పచ్చు కదా. ఏం నా పేరు ఏం దొరికినా నీకే? ప్రసాద్, నువ్వే కదా పెద్ద భూస్వామని చెప్తివి, నీకు నెట్వర్క్ పెద్దగా ఉందని. ఎవరుకున్నాయి భూస్వాములు? ఎవరుకున్నాయి? నీ చిల్లరనా కొడుకు నేను అనుకో. నా బొంగు పోసిన తినే గెత్తుడదు రేపు పొద్దునకి నాకాడ పెద్ద ఇల్లు 8 రూములు ఉన్నాయని చెప్తివి, అప్పుడే మాట మారుస్తున్నావు. మా భూమిలో ఉన్నాయి, ఇల్లు లేదు ఏం లేదు. అసలు నువ్వు నాకు చెట్టు కూడా స్థలం కూడా లేదు, భూమి కూడా లేదు, పూలు గుడి చేసుకొని చచ్చిపోయినా. ఇప్పుడు నీకు ఇస్తారు పోయా, పెద్ద 10 ఎకరాల్లో ఉండే ఫామ్ హౌస్ తీసిపోతున్నారు నిన్నే. వానమ్మ జీవితం ఈ ఫామ్ హౌస్ అంటే ఇంక ఏడాది పడితే ఆడ చెక్కేస్తారే స్వామి. నువ్వు 10 కిలోమీటర్ చుట్టుపక్కల ఎవరికి వినపడకూడదని చెప్పి నిన్ను ఎంత దూరం తీసిపోయి కొట్టెకి తీసుకెళ్తున్నారు. వానమ్మ జీవితం నువ్వేందా ఎట్లా ఇరికిచ్చేసినావు? నాకు ఈ పొద్దు ఏం నా మీద రావడం పడినావు? నీకు ఇరికించుకొని పోనాని నువ్వు పోనని మనిషి బతుకోకుండా చేస్తాను మనిషికి. ప్రసాద్, అంతర్రాష్ట్ర బ్రోకర్ నువ్వే కదా. అంతరాష్ట్ర బ్రోకరా? అంతరాష్ట్ర లోపల ఎవరికంత కారణం నువ్వే కదా. సరే ఓ పని చేయి, నాకు తెలిసి నీకు ఉచిత సలహా ఓటిద్దునా? ఉచితైనా వద్దు, డబ్బులు ఇచ్చేయినా వద్దు స్వామి. నా బతుకులే బద్దుపడా, నేను నాన్నవారు నాకే చేయడం, నేను లేరుమని ఊహించుకో చెప్తే నీ మాట నీ ఇంటికి ఇంటినే. సరే కానీ ఎటు ఒప్పేసుకున్నావు కాబట్టి ఈ అంకుల్కి ఇష్టపడే మ్యాటర్ కూడా చెప్పేసేయే. ఏమి ఇష్టపడాలా? ఏందో నాయన దేవుడా, ఎవరు ఇష్టపడుతున్నావు? నీకు అంకుల్ మీద ఉన్న ఇష్టం మోజు కూడా చెప్పేసేయి సార్ వాళ్ళకి. ఆ అంకుల్ మీద ఉన్నాను, ఎవరి మీద ఉన్నాను, ఎవరితో మాట్లాడుతాను స్వామి? అంకుల్ బిజినెస్ కూడా మొదలు పెట్టాలని చూస్తున్నావని సార్ చెప్పు. ఏ చిల్లర మమ్మడా, ఏం అంకుల్ బిజినెస్ ఏమి? అసలు బిజినెస్ అంటే నాకు తెలుసునా? నీ తప్ప ఏమి తెలుసు? నువ్వే అయ్యేస్తాడా? ఏ బేవడతాడా? ఇంకా సార్ పక్క తింటున్నాడేమో సార్, వాళ్ళు వాంచాడు సార్, ఇంకా 7 పడితే 7 ఇంచాడు సార్. నాకు తెలుసు సార్, ఇది అసలు నేను ఊహించుకోలేదు సార్. ఏదో డబ్బులు సార్ వింటాడంట, ఏదో చెప్పు సార్కి. సార్ నీ కాళ్ళ పట్టుకుంటా సార్. అసలు నాకు తెలుసు సార్, మా హిమ్మత సార్. అతను సతాయిస్ అంటే చేస్తున్నారు సార్, మీ కాళ్ళ పట్టుకుంటా సార్. నాకు బిజినెస్ తెలుసు సార్, అసలు బిజినెస్ అంటే తెలుసు సార్. ఊరినే సార్ నీ కాళ్ళ పట్టుకుంటా.
సార్ అంటే ఎవరు అనుకుంటివి? వచ్చినది కొత్త సార్, పెద్ద సార్ కాదు, టీ తెచ్చే పిల్లోడు. లోపల బజార్ చిల్లర మొమ్మడా, ఇంకంతా ఈ చిల్లర బజార్లో అంతా మాట్లాడుకుంటా నువ్వు. టీ అమ్మే పిల్లోనికి ఏంది ఏదో చెప్తున్నావు, ఏం అర్థమవుతుంది ఆ పిల్లోనికి? బజార్ మొమ్మడు అంతా చిల్లర బజార్ అంతా వేసుకుంటా బెవర్ సోడా. సరే సరే, ఆయిల్ పూస్తున్నారు లాటిల్కి, ఆల్ ది బెస్ట్. అమ్మ జీవితం ఇస్తా అంటే ఇరికిస్తావు అనుకోలే నువ్వు. ప్రసాద్ పెళ్ళయిందా, పెళ్లి కాలేదా? ఇంకా పెళ్లి కాలే, పెళ్లి కానట్టు ఎందుకంటే నువ్వు త్వరగా బయటికి రావు అప్పట్లో. అమ్మ జీవితం నీ అంత లోపలంతో అసలు మాట్లాడమే, అసలు నీ ఫోన్ నెంబర్ ఎన్ని ఫోన్ నెంబర్లు వాడుతున్నావు ఏమైంది? సరే సరే కానీ సారు నేను ఎట్లా పరిచయం అని అడిగితే చెప్పు, వ్యాపారంలోకి దింపినాను సార్, నా పార్ట్నర్ అని చెప్పు, శిష్యుడు అని చెప్పు. ఏం ముట్టాలి మమ్మడా, నేను చెప్తా. నేను అవలో ఏమైనా ఉందా నీకేమన్నా? అవలో చేస్తానా ఏమన్నా? నువ్వెవడు నేనెవడు, నేను ఆడుండాల్సిండు. నువ్వు నాతో డైలీ ఫోన్ ఏంటి మాట్లాడతావు? ఒక్క నిమిషం ప్రసాద్, సార్ అడుగుతున్నాడు, ఏడున్నావు ఇప్పుడు? సార్ నిజంగా సార్, మా అమ్మ సచ్చి సార్, నాకైతే నిజంగా తెలుసు సార్. నేను దయచేసి అతన్ని ఏడిపిస్తున్నాడు, అతను డబ్బులు ఇస్తాడని 1,00,000 రూపాయలు కక్కుర్తి పడి మాట్లాడినా సార్. మా అమ్మ సచ్చి కంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. సార్ అనుకుంటున్నావు, పెద్ద సార్ కాదు, కసు నువ్వుకి పిల్లగాడు. నాకు వస్తాయి మంచిగా సార్ అంటావు, మన పిల్లగాళ్ళు అంటావు. సార్ అని పిలిచల్ల ప్రసాద్, ఇక్కడ అందరినీ సార్ అని పిలిచల్ల ప్రసాద్. సరే సరే, సార్ వచ్చినాడు చెప్పు. ఈ సార్ నిజమేనా? ఈ చెప్పు అయ్యా. చెప్పు, యారు చెప్పను కానీ. చెప్పు అయ్యా, సార్ ఇంటున్నాడు. మళ్ళీ నిజమేనా సార్ అంటాడు మళ్ళీ. ఇది కాదు రావులే సార్, మా మసజ్ కంటే నాకు ఏం తెలుసు సార్. నేను మంచి అమ్మాయి గురించి సార్, ఏమి ఎరగదు సార్ నాకు. ఏం చెప్తున్నావు నువ్వు? అయిపో బాత్రూమ్లు గడిగే పిల్లగాడు కాదు. అమ్మ ఎవడయా నువ్వు? ఎక్కడి నుంచి పుట్టినావయ్యా నువ్వు? నీకు ఎవరు నువ్వు? అసలు నాతో నువ్వేంటికి మాట్లాడుతున్నావు, నేనేంటికి మాట్లాడుతున్నా? ఏందప్ప ఇది రావుడే? సరే సరే కానీ ప్రసాద్, కోటింగ్కి పిలుస్తున్నారు నన్ను. ఇదొక రోజే నన్ను కొడతారంట, రేపటి నుంచి నువ్వు నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వానమ్మ జీవితం నా పేరెందుకు తగలెట్టు పెట్టినావు నువ్వు స్వామి? హ్యాపీగా ఉండు ప్రసాద్, నువ్వు బాగుండేది నాకు కావాలా. సార్ ఫోన్ సాంగా సార్ మాట్లాడు. సార్ మా అమ్మతో కంటే నాకు అసలు అమ్మాయి గురించి సార్, నేను నోట్లు పెట్టినవి కొరలేదు సార్. అసలు నాకు తెలుసు సార్, ఇట్లాంటివన్నీ ఇస్తున్నాయి సార్. నువ్వు సార్ వాళ్ళ బండ్లు దుడిసే పిల్లోడు. ఏ లోపల చిల్లర బజారుడా, ఏమి ఇంత ఏర్పుకుని చేస్తానండి? అవలాగ ఏమన్నా చేస్తానా ఏమన్నా? కానాగలు ఏమన్నా మనం సార్ అంటావు, మళ్ళా పెద్ద సార్ అంటావు, మళ్ళా ప్రతిసారికి మేడం వచ్చింది, మేడం వచ్చింది, మేడం వింటుంది, మాట్లాడు. మేడం మా మెసేజ్ కదా నాకు అసలు తెలుసు మేడం. ప్లీజ్ మేడం, దయచేసి చెప్తానా, ఇది అసలు ఈ లోపల చిల్లర మేడం నాకు ఒప్పించింది. మేడము వానమ్మ ఇంకెవరప్ప స్వామి? బండలు దూర్చాయమ్మా. ఎన్నిసార్లు సార్ బండలు దూర్చేవాళ్ళు? అబ్బాయి అంటే అమ్మాయి మేడం అంటావు? పెద్ద సార్ బాత్రూమ్ గడిగేవాడు. అవలాగేమన్నా ఆడతావేమన్నా? ఇక్కడ అందరినీ సార్ అని పిలుస్తాం మేము. అందరిని పిలుచు, నువ్వు కూడా పిలుచుకో. దేవుడు చూడ ఇంకోసారి ఫోన్ చేసేమన్నా ఇది మాట్లాడినా ఉంటే. సరే కానీ నీకు ఎవరన్నా తెలిసిన వ్యక్తులు ఉంటే పోయి అక్కడ దాక్కో. ఆడ దాక్కోలో ఏమో నాకు మైండ్ పని చేయలే అబ్బా. ఎవరు ఒకరు ఉంటారు కదా, వెళ్ళు. బజార్ కూడా అన్ని డబ్బుల మీద మాట్లాడుతూ చిల్లర బజారుడా. ఏడన్నా పోయి దాక్కో ప్రసాద్. అసలు నీకేమన్నా మర్చిందా పోయిందా నీకేమన్నా? అసలు ఇంకోసారి ఫోన్ చేస్తావా? సార్ వద్దు, సార్ వద్దు. నరకండి సార్, చంపండి.
బాస్ నరకాలు వాంచాడు ఇట్లే గుద్ర నుంచి గుద్ర కావించాడు సార్ అట్లే ఎవరు